యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడి మార్గము సిద్ధపరచుకొనెను. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం. అర్థం లేని ఒట్టి మతాచారాలను అనుసరించడానికి బదులుగా మనము అనుసరించవలసినది ఏమిటో ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. ఒక మనిషి తన జీవితంలో దేవుడు ఏం చేయాలని కోరుకుంటాడు? దేవుడు ఎల్లప్పుడూ మంచినే చేయాలని కోరుకుంటాడు. కానీ నష్టం కలగాలని, కష్టాలు కలగాలని ఎవరు కూడా ఎప్పుడు కోరుకోరు కదా. దేవుడు కలుగ చేయు ఆశీర్వాదమును, క్షేమమును మనము అనుభవించినట్లుగా ప్రతి వారు తమ రక్షణ మార్గమును సిద్ధపరచుకోవాలి. అట్టి కృపను, ధన్యతను ఈ దినాన ప్రభు మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు కనపరిచే రక్షణ మార్గంలో మమ్మల్ని మేము సిద్ధపరచుకుని జీవించే ధన్యతను మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.